హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ వంటలు. ఈరోజు మన స్పైసీ వంటల్లో చాలా టేస్టీగా ఈజీగా చామదుంపల టమాటా కూర ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఇక్కడ చామదుంపలు ఒక పావు కిలో తీసుకుని బాగా ఉడకబెట్టుకుని దానిపైన ఉన్న తొక్కలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో ఒక 4 to 5 టేబుల్స్ ఆయిల్ అనేది వేడి చేసుకుని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన టైంలో మనం టమాటాలని ఒక 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి టమాటాలు కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో మనకి కావలసిన స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని ఈ మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. సో 1 మినిట్ తర్వాత ఈ టమాటాలకి మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టుకున్నాయి. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది, తినేటప్పుడు మనకి సూపర్గా అనిపిస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనం వేసిన స్పైసెస్ టమాటాలు ఇవన్నీ కూడా ఆ పీసెస్కి బాగా పట్టుకుంటాయి. సో ఇక్కడ ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇది మనకి ఒక మంచి గ్రేవీ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెంగా కట్ చేసిన కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకొక 1 మినిట్ అలాగే కుక్ చేసుకుంటున్నాను. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ, అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.